శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని వెంకటాపురానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో లింగమయ్య కొండ అను పుణ్యక్షేత్రమును దర్శించుకుందాము. ఈ కొండకు గోశృంగ పర్వతము అనే పూర్వనామధేయము కలదు. ఇక్కడున్న కొండ ఆనాటి రోజులలో అవధూత సద్గురువు శ్రీ కాశిరెడ్డి నాయన గారితో మాట్లాడినట్లు పెద్దల ద్వారా తెలిసింది. ఈ విషయం అక్కడికి వచ్చే నాయన భక్తుల ద్వారా కూడా తెలిసింది. శ్రీ కాశిరెడ్డి నాయన గారి ఆశ్రమాలలో లింగమయ్య కొండకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రమును చేరుకొనుటకు దారి మార్గము కడప జిల్లా పోరుమామిళ్ళ నుండి కొమరోలు వెళ్ళు దారిలో 10 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం అనే గ్రామం వస్తుంది. వెంకటాపురం గ్రామంలో నేరుగా వెళితే పడమర వైపున లింగమయ్య కొండకు సంబంధించిన ఒక ఆర్చి కనిపిస్తుంది. ఆ ఆర్చి నుండి నేరుగా వెళితే లింగమయ్య కొండ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనము లింగమయ్య కొండ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము. లింగమయ్య కొండ అను ఈ క్షేత్రము అతి పురాతనమైనది. పూర్వము లింగమయ్య అను నామధేయము గల ఒక గొప్ప భక్తుడు ఈ కొండయందు ఉన్న గోశృంగ మల్లికార్జున స్వామివారిని పూజించి తరించినందుకు ఈ కొండకు లింగమయ్య కొండ అనే పేరు వచ్చింది. స్వామివారు వెలసిన ఈ కొండ శిఖరము గోశృంగముల వలె మొనదేలి ఉండటం వలన ఈ కొండయందు కొలువై ఉన్న పరమేశ్వరుడికి గోశృంగ మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది. ఈ పుణ్యక్షేత్రము యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, పూర్వము నివసించిన యార్థవ బ్రాహ్మణులు, వీరినే విశ్వబ్రాహ్మణులు అని అంటారు. మరుగుజ్జులు, సిద్ధమునులు తపస్సును ఆచరించారనేది ప్రతీతి. భక్తులు లింగమయ్య కొండకు వచ్చి గోశృంగ మల్లికార్జున స్వామివారిని దర్శించి పూజించి 3 రాత్రులు నిద్రలు చేసిన వారికి దీర్ఘరోగములు, శారీరక మానసిక రుగ్మతలు తొలగిపోతాయని అవధూత సద్గురువు శ్రీ కాశిరెడ్డి నాయన గారే స్వయంగా చెప్పేవారట. ఎన్నో జీర్ణమైన దేవాలయాలను జీర్ణోద్ధారణ గావించిన సద్గురువు శ్రీ కాశిరెడ్డి నాయన గారు మొట్టమొదటిసారిగా 1975వ సంవత్సరంలో నాయనగారికి దాదాపు 85 సంవత్సరముల వయస్సులో లింగమయ్య కొండను చేరి ఒక రాత్రి నిద్ర చేసినారు. ఆ రాత్రి గోశృంగ పర్వతము నాయనగారితో సంభాషించి ఎన్నో విషయాలను తెలియపరిచిందట. ఆ తరువాత 1976వ సంవత్సరంలో ఒక శుభముహూర్తాన నాయనగారు లింగమయ్య కొండను చేరి భక్తుల సహాయ సహకారాలతో జీర్ణోద్ధారణ పనులు మొదలుపెట్టినారు. నాయనగారి ఆదేశానుసారము భక్తులు భిక్షాటన చేసి ఆ భిక్షతో అన్నదాన కార్యక్రమములు మొదలుపెట్టినారు. ఆ సమయంలో కొందరు భక్తులు కాశిరెడ్డి నాయన గారిని, నాయన, ఈ లింగమయ్య కొండ క్షేత్రము ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని అడిగారట. అప్పుడు నాయనగారు, ఎంతో దూరం నుండి త్వరలోనే ఒకరు వస్తారు, వారి ద్వారా ఈ క్షేత్రము నిత్య నూతనంగా శోభాయమానంగా ఎంతో ఆకర్షణీయంగా వెలుగొందుతుందని చెప్పారట. నాయనగారు చెప్పినట్లుగానే శ్రీ బుగ్గయ్య స్వామివారు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా యాదగిరి తాలూకాలోని గుంజనూరు అనే గ్రామము నుండి బయలుదేరి ఎక్కడనూ ఆగకుండా గురువును అన్వేషిస్తూ 13 రోజులు ఏకదాటిగా గమ్యము తెలియని ప్రయాణము చేసి కట్టుబట్టలతో చేతిలో 40 పైసల డబ్బుతో ఎన్నో శ్రమల కోర్చి 1982వ సంవత్సరము జూలై నెలలో లింగమయ్య కొండను చేరుకున్నారు. ఇప్పుడు మనం లింగమయ్య కొండ దేవాలయ ఆవరణలో ఉన్నాము.
కాసిరెడ్డి నాయన గారి ఆలయాన్ని శ్రీ బుగ్గయ్య స్వామి వారు నూతనంగా నిర్మిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఆశ్రమంలోనే శ్రీ బుగ్గయ్య స్వామి వారు ఉంటారట. ఆశ్రమం యొక్క మొదటి ఫ్లోర్లో నాయనగారి అతి ముఖ్య శిష్యులు శ్రీ బుగ్గయ్య స్వామి వారు విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిసి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ ఫోటోలో శ్రీ కాసిరెడ్డి నాయన గారి ప్రక్కన ఉన్నవారే శ్రీ బుగ్గయ్య స్వామివారు. ఇక్కడ కనిపిస్తున్నదే భోజనశాల. ఇక్కడ ప్రతినిత్యము అన్నప్రసాద వితరణ జరుగుతుంది. నేను నాన్నగారు శ్రీ బుగ్గయ్య స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుమతితో మేము ఇంటి దగ్గర నుండి బైక్ మీద తీసుకొని వచ్చిన శివలింగం మొక్క మరియు పనస మొక్కలను ఆశ్రమ ఆవరణలో నాటాము.
మొక్కలు నాటడం పూర్తయిన తరువాత మధ్యాహ్న భోజనము ఆశ్రమములో చేసి ఆశ్రమం నుండి కొంత దూరంలో కొండపైన ఉన్న శ్రీ గోశృంగ మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నదే శ్రీ గోశృంగ మల్లికార్జున స్వామివారి దేవాలయము. కొండ మీద నుండి చూస్తుంటే ప్రకృతి ఎంతో రమణీయంగా కనిపిస్తుంది. అత్యంత ప్రశాంతమైన వాతావరణం మనస్సుకు హాయిని కలిగిస్తుంది. ఆలయం బయట రాజుల కాలం నాటి శిలాశాసనం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న శిలాశాసనాన్ని బట్టి కొండ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఊహించవచ్చు. ఇప్పుడు శ్రీ గోశృంగ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుందాము. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో పురాతన దేవాలయాల యొక్క విశిష్టతను, ఆధ్యాత్మిక అంశాలను, ధర్మ సందేహాలను తెలుసుకోవడం కోసం కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక్కడ నాయనగారి శిష్యులు శ్రీ బుగ్గయ్య స్వామివారికి నాయనగారికి మధ్యనున్న గురు శిష్య బంధము అంతా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి శ్రీ సిద్ధయ్య స్వాముల వారికి ఉన్న గురు శిష్య బంధాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ నాయనగారి శిష్యులైన శ్రీ బుగ్గయ్య స్వామివారు తన గురువు అయిన శ్రీ కాశిరెడ్డి నాయనగారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అత్యద్భుతంగా నిర్మిస్తున్నారు. శ్రీ బుగ్గయ్య స్వామివారికి శ్రీ కాశిరెడ్డి నాయనగారి పట్ల అపారమైన గురుభక్తి కలదని ఇప్పుడు నూతనంగా నిర్మిస్తున్న నాయనగారి ఆలయ వైభవాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ కూడా నిత్యము అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు ఇక్కడ నిద్రలు చేసి స్వామివారి సేవలు చేసుకొని వెళ్తుంటారు. శ్రీ బుగ్గయ్య స్వామివారిని దర్శిస్తే నాయనగారిని దర్శించిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న స్వామివారు నాయనగారి ముఖ్య శిష్యులలో ఒకరైన శ్రీ వీరారెడ్డి స్వామివారి యోగ సమాధి. కాశిరెడ్డి నాయనగారు దగ్గరుండి వీరారెడ్డి స్వామివారి సమాధిని నిర్మించారట. వీరి మధ్యనున్న గురు శిష్య బంధము కూడా ప్రత్యేకమైనదే. ఇక్కడ కనిపిస్తున్నది కాశిరెడ్డి నాయనగారి ప్రథమ ఆశ్రమము అయిన గరుడాద్రిలో సేవలందించిన నాయనగారి శిష్యులు శ్రీ గురువయ్య స్వామి గారి సమాధి మందిరము. లింగమయ్య కొండకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను పార్ట్ 2 వీడియోలో చూద్దాము. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.